ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి రుణగ్రస్తుని పట్ల మెతక వైఖరికి సంబంధించిన కొన్ని హదీసులు తెలుసుకుందాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు అవసరం ఉన్న వారికి అప్పు అందచేసి ఆదుకునేవాడు. తరువాత తన ఉద్యోగిని వసూళ్లకు పంపేటప్పుడు నీవు నిరుపేద అయిన రుణగ్రస్తుడి వద్దకు వెళ్ళినప్పుడు అతన్ని మన్నించి వదిలిపెట్టు. దాని ద్వారా అల్లాహ్ కూడా మన పట్ల మన్నింపు వైఖరి అవలంబించవచ్చు అని ఆదేశించేవాడు అని చెప్పి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు. ఆ వ్యక్తి అల్లాహ్ సన్నిధిలో హాజరైనప్పుడు అల్లాహ్ అతని పట్ల మన్నింపు వైఖరినే అవలంబిస్తాడు. ఈ హదీసులో ఒక ధనికుడైన ముస్లిం వైఖరిని చిత్రించడం జరిగింది. అవసరంలో అప్పు ఇవ్వటమే కాక బీదవారి పట్ల ఉదారంగా వ్యవహరించటం ఎంత ఉత్తమ లక్షణమో, పరలోకంలో ఎంత సత్పరిణామాన్ని తెస్తుందో దీని ద్వారా మనకి తెలుస్తుంది. మరో విషయం ఏమిటంటే, రుణం అంటే కేవలం వడ్డీ లేని రుణమే. వడ్డీ నిషిద్ధం కనుక దాని ప్రస్తావన వచ్చే ప్రశ్నే ఇక్కడ మనకి రాదు. ప్రళయ దినాన కలిగే వ్యధాభరితమైన బాధ నుండి తమను అల్లా రక్షించడాన్ని ఇష్టపడేవారు రుణగ్రస్తునికి వీలైనంత వ్యవధిని ఇవ్వాలి, లేదా అతని రుణభారాన్నే దూరం చెయ్యాలి అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. సామాజిక జీవితంలో అప్పు ఇచ్చిపుచ్చుకోవటాలు సర్వసామాన్యం, కొన్ని సందర్భాల్లో అనివార్యం కూడా. అయితే ఈ అప్పుల వల్ల అమితంగా బాధపడేవారు బీదవాళ్లే. అప్పు వారి ఆర్థిక వ్యవస్థలో ప్రధాన అంశం. అందువల్ల బీదవాళ్లకు అప్పులిచ్చిన వారు వారి అవస్థను దృష్టిలో ఉంచుకుని తగిన వ్యవధినివ్వటమో లేదా రుణాన్ని పూర్తిగా మాఫీ చేయటమో చెయ్యాలి. ఇది పుణ్యప్రదం. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ ఉల్లేఖించారు, దైవ సందేశహరుని సల్లల్లాహు అలైహి సన్నిధిలో ఒక శవపేటికను నమాజ్ కొరకు తెచ్చారు. మీ మరణించిన మిత్రునిపై రుణభారం లేదు కదా అని అడిగారు ఆయన. అక్కడున్నవారు ఉంది అని పలికారు. అయితే దాన్ని తీర్చడానికి ఏమైనా ధనం వదిలేడా అని తిరిగి ప్రశ్నించారు. దానికి లేదని సమాధానమిచ్చారు. అయితే ఈ ప్రార్థన అంటే జనాజా నమాజ్ మీరే చేసుకోండి అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ పరిస్థితిని చూసిన హజరత్ అలీ రజియల్లాహు అన్హు ముందుకు వచ్చి, దైవ ప్రవక్త, ఇతని అప్పు తీర్చే పూచి నాది అని హామీ ఇచ్చారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు వచ్చారు. అలాగే శవ ప్రార్థన కూడా చేశారు. మరో హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అలీ, ఈ ముస్లిం సోదరుని రుణాన్ని స్వీకరించి అతన్ని ఆ భారం నుండి విడుదల చేసినట్లే అల్లాహ్ నీకు నరకాగ్ని నుండి విడుదల రక్షణ ప్రసాదించుగాక. తోటి సోదరుని రుణాన్ని తీర్చిన ముస్లింకు ప్రళయ దినాన అల్లాహ్ శిక్ష నుండి విమోచనం ప్రసాదించడం తథ్యం. మానవులు ప్రపంచంలో నెరవేర్చవలసిన విధులు రెండు విధాలు: దైవిక సంబంధమైనవి, మానవ సంబంధమైనవి. దైవిక సంబంధమైన విధుల నిర్వహణలో ఏవైనా లోటుపాట్లుంటే ప్రళయ దినాన కర్మలు పరీక్షించబడే సమయాన అల్లాహ్ వాటిని మన్నించి దాసునికి మోక్షం ప్రసాదించటం సంభవమే. కానీ మానవ సంబంధమైన విధుల నిర్వహణలో మాత్రం తత్సంబంధమైన మానవులు మన్నించి వదలనంత వరకు అల్లాహ్ కూడా మన్నించడు. అప్పు ఇచ్చిపుచ్చుకోవటం మానవ సంబంధమైన విధులు, హక్కుల కోవకు చెందినవి. దీన్ని తీర్చకుండా మృతి చెంది దైవ సన్నిధిన చేరటం అంటే ఒక మానవీయ హక్కు భారాన్ని మోయటం అన్నమాట. అలాంటి ఒక వ్యక్తి శవ ప్రార్థన చేయడానికి మహాప్రవక్త నిరాకరించటంలో అంతరార్థం ఏమంటే, అప్పును గురించిన ప్రాముఖ్యాన్ని ప్రజలు సవ్యంగా అర్థం చేసుకోవాలి. అప్పును దాని హక్కుదారునికి అందివ్వటంలో ఎలాంటి జాప్యం, ఉపేక్షా భావం చూపరాదు అన్నదే. దైవ మార్గంలో ప్రాణమర్పించిన వ్యక్తి పాపాలన్నీ మన్నించబడతాయి, ఒక అప్పు తప్ప అని ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీసు కూడా అప్పును తిరిగి చెల్లించవలసిన ప్రాముఖ్యాన్ని మనకి వెల్లడిస్తోంది. అప్పు తీసుకోవటంలో ఏమాత్రం దోషం లేదు, కానీ దాన్ని తీర్చకపోవటమే అపరాధం. దైవం పట్ల ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా దైవం మన్నించటం సాధ్యమే, కానీ మానవుల పట్ల జరిగే అన్యాయాలను దేవుడు మన్నించడు. తత్సంబంధిత మానవులే మన్నించాలి. దైవ మార్గాన ప్రాణత్యాగం లాంటి మహోత్కృష్టమైన ధార్మిక క్రియ ఆచరించిన రుణగ్రస్తునిగా మానవీయ
మానవీయ హక్కును నెరవేర్చకుండా దైవ సన్నిధిలో హాజరైన వ్యక్తిని క్షమించటం జరగదు. మనిషి అప్పు తీర్చే సంకల్పంతోనే ఉన్నా తీర్చలేకపోయి మరణిస్తే ప్రళయ దినాన అల్లాహ్ ఆ హక్కుదారుని పిలిపించి మన్నించవలసినదిగా చెబుతాడు. ఆ మన్నింపుకు బదులుగా స్వర్గంలోని వరాలను అనుగ్రహిస్తానని అంటాడు. అప్పుడు ఆ హక్కుదారుడు రుణాన్ని మాఫీ చేస్తాడు. అయితే ఎవరైనా అప్పును తీర్చే స్తోమత ఉన్నా దాన్ని తీర్చక, హక్కుదారుని హక్కును నెరవేర్చక, లేదా ప్రపంచంలోనే దాన్ని మాఫీ చేయించుకోక ప్రపంచాన్ని వదిలిపోతే అలాంటి అప్పు మాఫీ జరిగే అవకాశం ప్రళయంలో ఏదీ లేదు.